దేవుని వాక్యమును మనం విందాం. దేవుని వాక్యం వినుట కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి. చాలు. చదవబడిన లేఖనమును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నా. దయచేసి తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుంది. మహాగణుడా, మహోన్నతుడా, దయామేడ, కృపగలిగిన తండ్రి, నీకు వందనాలు అయ్యా. మరొకసారి నీ సన్నిధిలో ఆరాధన కొరకు, నిన్ను ఆరాధించడానికి, నీవు మాకిచ్చిన రక్షణకై నేను స్తుతించి, మా ప్రభు శిలువలో మా కొరకు చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుని అయా ఆరాధించడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి, భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. లోకమంతా భయంకరమైన పరిస్థితులలో ఉండగా ఇలాగ నిన్ను ఆరాధించుకోవడానికి నీవు చూపిన కృపకై నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ కరోనా వైరస్ నుంచి మమ్మను, మా గ్రామమును, మా రాష్ట్రమును, మా దేశమును కాపాడు అయ్యా. ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారు, వారి హృదయములతో సూటిగా మీరు మాట్లాడండి. వారి హృదయములను నాయనా తెరవండి. నీ కొరకు నీ పక్షాన వారిని చేర్చుకోనమని ప్రార్థన చేస్తున్నా. చదవబడిన లేఖనాన్ని మీరు దీవించమని, అనేకులకు ఆశీర్వాదకరంగా దీనిని చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునే ప్రార్థన అడిగి కొనసాగుతున్నాము తండ్రి, ఆమేన్. వీళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యలో అనేకమైన సంగతులను ఈ లోకంలో తన వారికి బోధించాడు. ఆయన బోధిస్తూ ఈ మాటలు చెప్పాడు. ఏమిటి అంటే, నా పక్షమున నుండని వాడు నాకు విరోధి. ఈ రోజున నీకు ఒక ప్రశ్న. ఏమిటి? నీవు ఎవరి పక్షమున ఉన్నావు? నీవు ఎవరి పక్షాన ఉన్నావు? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు మనం చూడడానికి దేవుని పక్షాన ఉన్నట్లుగానే కనబడతాం కదా. చూడడానికి భక్తిపరులానే కనబడతాం. అంతరంగంలోనేమో ఎవరి పక్షాన ఉంటాం? అంతరంగంలో లోకం పక్షాన ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సంఘములతో చెబుతూ ఈ మాటలు పలికారు. నీవు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చని స్థితిలో ఉంటే నేనేం చేస్తానని అంటున్నాడు తెలుసా? నా నోటి నుంచి ఉమ్మివేయను అనుకుంటున్నాను. 2 పడవల మీద కాలు వేసిన వాడు సురక్షితంగా బయటపడతాడా చెప్పండి? పడవలు తిన్నగా వెళ్తాయా? అవి అటు ఇటు ఊగుతూ వెళ్తాయి. కొన్నిసార్లు అటు ఇటు చెదిరిపోయే అవకాశం ఉంది. ఈ 2 పడవల మీద కాలేసినాడు ఆ పడవలోనన్నా వెళ్ళాలి, ఈ పడవలో కన్నా వాడు దూకాలి. లేకపోతే ఎక్కడ పడతాడు చెప్పండి? సముద్రము అనగా లోకం. మనం ఎటు కాకుండా లోకంలో పడిపోతాం. విశ్వాసి, ఈరోజు నీకు దేవుడు మాట్లాడుతున్న సంగతులు ఏమిటంటే, నీవు ఎవరి పక్షమున ఉన్నావు అని నేను ప్రశ్నిస్తున్నాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 14వ వచనం. బైబిల్ ఉన్నవారు త్వరగా తీసి చదివి సహాయం చేయండి.
పరిస్థితుల దృష్ట్యా మనము త్వరగా ముగించుకోవాల్సిన అవసరం ఉన్నది. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ఎవరి పక్షాన్ని చేర్చబడుతున్నారు? అంతకుముందు ఎవరి పక్షాన్ని ఉన్నారు వాళ్ళు? అంతకుముందు ఎవరి పక్షాన్ని ఉన్నారట? వారు లోకం పక్షాన్ని ఉన్నారు. నీవు నేను కూడా ఒకప్పుడు లోకం పక్షాన్ని ఉన్నాం. ఈ రోజున ఆరాధన చేయడానికి నీవు వచ్చావు ఇక్కడికంటే నువ్వు ఎవరి పక్షాన చేర్చబడ్డావు? దేవుని పక్షమున చేర్చబడ్డాం. మనందరము దేవుని వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన నిన్ను నన్ను తన శిలువ రక్తము చేత విమోచించాడు. ఒకప్పుడు మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంట? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. చాలండి. ఇంకొక చోట అంటాడు 3వ వచనంలో, 2వ వచనము, 2వ వచనం కూడా చదువుదాం. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున. మునుపు ఎక్కడున్నాం మనం చెప్పండి? ప్రపంచ ధర్మం నెరవేర్చాం. ప్రపంచ ధర్మం, ఈ లోక ధర్మం. ఈ మునుపు మనం ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటుమి. వారితో కలిసి మనందరం ఏం చేశామంట? చదవండి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు మన శరీరాశలను అనుసరించి ప్రవర్తించాం. ఎప్పుడు? మునుపు. ఇప్పుడు కూడా ప్రవర్తిస్తున్నావా? ఇప్పుడు నీ స్థితి ఎలా ఉన్నది? దేవుని పక్షాన ఉన్నావా? లోకం పక్షాన ఉన్నావా? దేవుని వాక్యం చెప్తుంది. మునుపు జరిగిన సంగతులు అన్నమాట ఇవన్నీ. నువ్వు వాటినన్నిటినీ ఒకప్పుడు జరిగిస్తూ శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలు కదండి. మనిషికి రేగేటువంటి కోరికలు ఎలా ఉంటాయి? మనిషికి రేగేటువంటి కోరికలన్నీ కూడా ఏంటి చెప్పండి? మనిషికి శరీరాశ, నేత్రాశ, జీవపటము అనేటువంటి 3 ఉన్నాయి శత్రువులు. వీటి ద్వారా మనుషుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అనేకమైన పాపములను చేస్తున్నాడు. రాత్రి కాలంలో మన ప్రియ సహోదరులు సత్యనారాయణ గారు ఆ మాటలు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. మనకు బాగా తెలిసిన సహోదరి వాళ్ళ కుమారుడికి బెస్ట్ ఫ్రెండ్, ₹1,00,000 జీతగాడు, మంచి ఉద్యోగం ఉంది, మంచి ఇల్లు కట్టుకున్నాడు, మంచి కారు కొనుక్కున్నాడు. వాళ్ళ ఇంట్లో ఆస్తి తగాదాలు అయినాయి. ఏమైనాయి చెప్పండి? ఆస్తి తగాదాలు. తండ్రికి కుమారుడికి మధ్య వైరం వచ్చింది. రాత్రి గొడవైంది. తెల్లవారుజామున కొడుకు కూర్చుని అక్కడ ఏదో ఇంటిలో ఎలక్ట్రికల్ పని చేసుకుంటున్నాడు. కూర్చొని తన తండ్రి సొంతగా స్వయాన కన్న తండ్రి ఆయన వెనకాలగా వెళ్ళి నమ్మకంగా శుద్ధి పట్టుకొని ఉంచున్నాడు. ఆ వీడియో క్లిప్పింగ్ చూస్తే నిజంగా మనస్సు శరీరం అంతా ఒకలాగా అయిపోయింది. ఆ శుద్ధితో అతన్ని బాది మోది తల మీద కొడితే అక్కడికక్కడే పడి చనిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కాసేపు ఉన్నాక చెయ్యి గదిలిందని చెప్పి మళ్ళీ వచ్చి ఆ రక్తపు మడుగులో ఉన్న కొడుకుని మళ్ళీ తల మీద మోదుతుంది. ఎటుపోతుంది ఈ ప్రపంచ ధర్మం? ఈ లోక పోకడలు ఎలా ఉన్నాయి? జాగ్రత్త. లోకములో నుంచి దేవుడు మిమ్మల్ని రక్షించాడు. లోకం పక్షమునున్న నిన్ను దేవుని పక్షమున చేర్చాడు. పరిశుద్ధాత్ముడు
దేవుని యొక్క కుమారుని యొక్క సహవాసంలో నిన్ను నిలవబెట్టాడు. ఈ సహవాసంలో నీవు కొనసాగితేనే నీకు నెమ్మది, నీకు శాంతి, నీకు సమాధానం. లోకంలో ఉన్నదంతా కూడా ఇదే. లోకంలో భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా లోకం ప్రయాణం చేస్తుంది. పీడ చాలా భయానకమైనటువంటి వాతావరణంలో లోకంలో పోకుండా మనం చూస్తూ ఉన్నాం. ఎటు చూసిన అల్లరులు, యుద్ధములను గురించిన సమాచారం, తుఫానులు, భూకంపములు, ప్రకృతి వైపరీత్యాలు, కరువులు కదా. వర్షాలు లేకపోతే కరువు, వర్షం వచ్చినా కూడా కరువే. ఎలా ఉంటుంది చెప్పండి? వర్షము లేకపోయినా కరువే, వర్షం వచ్చినా కరువే అన్నట్టు అయిపోయింది. అతివృష్టి, అనావృష్టి. ఎందుకు ఇలా జరుగుతుంది? మానవుడు చేసిన పాపములే. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు ఈ లోకము యొక్క అంతమును గురించి చెబుతూ, ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నీ అని మీరు విన్న రోజును ప్రభు రెడీగా ఉన్నాడు రావడానికని మీరు సిద్ధపడండి. శిష్యులు అడుగుతున్నారు యేసు ప్రభు, అయ్యా ఈ యుగ సమాప్తిని గురించి, అప్పుడు జరగబోయే సంఘటనల గురించి మాకు తెలియపరచు అని అంటే ప్రభు చెప్తున్నాడు, మీలో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, కరువులు వస్తాయి, అక్కడక్కడ అల్లరులు, యుద్ధముల గురించిన సమాచారం, భయంకరమైనటువంటి వాతావరణం ప్రభు వచ్చే సమయానికి భూమి మీద ఉంటుందట. అంత మాత్రమే కాదు, మేడలు కట్టుకుంటారు, ఇండ్లు కట్టుకొనొచ్చు, పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, దేవుని మరిచిపోయే దినాలు రాబోతూ ఉన్నాయి. శరీరం యొక్క, మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నారు మానవులు. అయితే వీళ్ళందరూ అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, స్త్రీలను పురుషులను ఏం చేశారు చెప్పండి? అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో మనం వచ్చేసాం. మళ్ళీ పురుషులను స్త్రీలను 14వ వచనంలో అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. దేవుని పక్షాన ఉన్నావా? లోకము పక్షాన ఉన్నావా? నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. దేవుని పక్షాన నువ్వు లేకపోతే నీకు శత్రువు ఎవరంట? దేవుడే నీకు శత్రువు. దేవుని పక్షాన లేకపోతే దేవుడే నీకు శత్రువు. శత్రువు మానవుడైతే పర్వాలేదు, మానవుణ్ణి మనం ఏదో ఒక రకంగా జయించవచ్చు, కానీ దేవుణ్ణి మనం జయించలేం, దేవునికి మనం తిరుగుబాటు చేయలేం. దేవుడు ఒక క్షణము కన్నెర చేశాడంటే మానవుడు ఏమైపోతాడు? ఒక సునామీ లాంటిది వస్తే మనిషి సైంటిఫిక్ జ్ఞానం అంతా ఏమైపోతుంది చెప్పండి? గాలికి ఎగరగొట్టబడుతుంది. నువ్వు సంపాదించిన జ్ఞానం, నీ ఆస్తులు, అంతస్తులు దాని ముందు నిలబడతాయా? దేవుని ఉగ్రత ముందు, ఉగ్రత దినముందు నీ ఆస్తి నీకు అక్కరకు రాదని దేవుని వాక్యం చెప్తుంది. జాగ్రత్త, నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. చూడండి, మన ఈ లోకంలో ఎవరికి ఎక్కువ భయపడతాము అంటే, ఎవరికి ఎక్కువ భయపడతాం చెప్పండి? పక్కింటి వాళ్ళకి. మనలో మన మాట ఎవరికి భయపడతాం? పక్కింటి వాళ్ళకి. ఒక సామెత ఉంది కదా, భర్త మనల్ని కొట్టినందుకు బాధ కన్నా కూడా ఇరుగు పొరుగులో ఎవరు చూసేదేమోనని బాధ ఎక్కువ ఉంటుంది. పక్కింటి వాళ్ళకి మనం భయపడతామండి. పక్కనున్న వ్యక్తి ఎవరో నరుడే, మనుష్యుడే. మనుషులను చూసి మనం భయపడుతున్నాం.
దేవునికి మాత్రం మనము భయపడటంలా. యేసు ప్రభు అన్నాడు, ఈ లోక ధర్మకర్త, ఈ లోకాన్ని ఏలుతున్నటువంటి సాతానుడు ఎంతవరకు శిక్షించగలడు? వాడు నీ శరీరాన్ని అవసరమైతే అగ్నిలో కాల్చగలడు. కానీ ప్రభు అన్నాడు, ఆత్మను శరీరమును కూడా పడవేసి కాల్చేటువంటి దేవునికి నువ్వు భయపడాలి. కానీ ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ శరీరానికి ఏదో బాధ కలుగుతుందని నువ్వు ఈ లోకానికి నువ్వు భయపడవలసిన పని లేదు అన్నా. భక్తులు అనేక మంది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో భక్తులు ఎలా జీవించారు అనే మాట ఒక మాటలో అక్కడ చెప్పేశారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అనే మాట చూస్తున్నాం. ఏంటంట? 11వ వచనం కూడా వీరందరూ ఎవరందరూ ఆ 11వ అధ్యాయములో పైన పేర్కొన్న విశ్వాస వీరులందరూ మీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని అనుకుని విశ్వాసము గలవారై మృతి పొందారు. విశ్వాసి వైఖరి ఈ లోకంలో ఎలా ఉండాలో ఒక మాటలో చెప్పాడు. అబ్రహాం ఎలా జీవించాడు? పునాదులు గల ఆ పట్టణం. నువ్వు వేసిన పునాది స్టాండర్డ్ అనుకుంటున్నావు. ఈ పునాది నువ్వు ఎంత స్టాండర్డ్గా వేసినా భూకంపం వస్తే ఉంటుందా? మహా వేస్తే అన్న సత్యనారాయణ అన్న, ఇక్కడ బిల్డరు సత్యనారాయణ అన్న ఉన్నాడు మనకి, మేస్త్రి గారు. మంచి అనుభవం ఉంది, మంచి చక్కని ఇల్లు కడతాడు. ఎంతలో చేస్తారన్నా? పునాది వేస్తే ఎంతలో చేస్తారు? 4 అడుగులు వేస్తారట. భూకంపం వస్తే నీ 4 అడుగులు పునాది నిలబడుద్దా? కానీ అబ్రహాము పునాదులు గల పట్టణము గురించి మాట్లాడుతున్నాడు. ఆ పట్టణమే పరలోక పట్టణం. ఆ పట్టణంలో జీవించడానికి నువ్వు సిద్ధపాటు చేసుకోవాలి. ఈ లోకంలో, ఈ లోకములో నువ్వు ఎలా జీవించాలి? పరదేశిని నేను యాత్రికుడని కదా. మన మధ్యలో రాజు ఉన్నాడు, ఉద్యోగం కొరకు వచ్చాడు. తన ఎమ్మటి ఏమేమి పెట్టుకొచ్చాడు? ఏం పెట్టుకొచ్చాడు? ఊరికి ఆ సర్టిఫికేట్లు 2 జతల బట్టలు తెచ్చుకున్నాడు అంతే. ఎందుకు? నేను మళ్ళీ వెళ్ళిపోతాను కాబట్టి నాకు అవి చాలు. అదే ఇక్కడ ఉందామనుకుని వచ్చాడు అనుకోండి, ఎలా వస్తాడు? సామాన్లు, తనకున్న సమస్తము తీసుకొని వస్తాడు. ఒక పరదేశి, ఒక యాత్రికుడు ఒక ప్రాంతానికి వెళ్ళి తక్కువ పరిమితి, ఎంత తక్కువ లగేజ్ తీసుకెళ్తే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, ఎంత తక్కువ సామాన్లు ఉంటే అంత చక్కగా ప్రయాణం జరుగుతుందంట కదా. మనం భూమి మీద ప్రయాణికులం, మనం యాత్రికులం. మనం ఎలా ప్రయాణం చేయాలి? యాత్రికులమని, మనం పరదేశులమని మన ప్రయాణాన్ని చేయాలట. కొంతమంది ఉంటారు, వాళ్ళు అన్ని సమకూర్చుకోవడానికే ఎక్కువ ప్రయాసపడతారు. దేవుని పని కొరకు 1 రూపాయి కూడా ఖర్చు చేయాలి. పోనీ సమకూర్చుకున్న వాళ్ళు దాన్ని అనుభవిస్తారా? 35 సంవత్సరాలు మందుల షాపు యజమానుడు మొన్నే కరోనా వస్తుందని భయంతో మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్, అన్ని ట్యాబ్లెట్లు 600-700 రూపాయల మెడిసిన్ కొన్నా.
చక్కని పర్సనాలిటీ, చక్కని రూపం, వయసు కూడా 35 సంవత్సరాలే. చాలా చక్కగా అలంకరించాడు. మరి ఈ ఊరిలో నివాసం ఉందామని సామాన్లన్నీ తెచ్చుకున్నారు. మరి అన్న కూడా వాళ్ళకి సహాయం చేశారని చెప్పాడు. సామాన్లు దింపుకున్నారు, ఇంకా పూర్తిగా సామాన్లు పెట్టుకోవాలా. గుండెల్లో నొప్పిగా ఉందని, ఊపిరి అందటం లేదని పక్కకు పడిపోయాడు. హాస్పిటల్కి వేసుకెళ్తే చనిపోయాడు. ఆయన చనిపోవడం ఏమిటి అని నాకెంతో ఆశ్చర్యం అనిపించింది. నిజమే ఇలా మానవుని యొక్క ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి, దేవుని ఉద్దేశాలు ఒక రకంగా. ఈ సత్యాన్ని ఎరుగక మానవుడు సంపాదన కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాడు. రాత్రి పగలు నిద్ర ఆహారాలు మానేసి సంపాదించి ఒకరోజు ఏమవుతుంది చెప్పండి? వాటిని విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుంది. నిన్ను మరణం నుండి రక్షింపగలవానికి, నిన్ను నిత్య నాశనం నుంచి రక్షించగలిగినటువంటి నీ దేవునికి నువ్వు స్థానం ఇవ్వకపోతే ఎలా? ఈ లోకమును దాని ఆశయం గతించిపోవును అని దేవుని వాక్యం చెప్తుంది. లోకం పక్షాన ఉంటే నీకు చివరికి మిగిలేది సున్నా. దేవుని పక్షాన ఉండడం అంటే దేవుని కొరకు జీవించడం, దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం వాటిని గైకొట్టు నీ జీవితంలో పరిశుద్ధ జీవితాన్ని జీవించడం. అంత మాత్రమే కాదు, అనేకులను ఆ నరకాగ్ని నుంచి బయటికి లాగడం. నశించిపోతున్న ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. నీ ఒక్కడివే రక్షించబడితే సరిపోదు, నీవు వెళ్ళి ఇంకొకరిని ఏం చేయాలి? ప్రభు దగ్గరికి నడిపించాలి. దేవుని పక్షాన జీవించడం అంటే ఇదే. ఎంతమంది మనం ఒక రోజులో ఒకరికన్నా సువార్త చెప్పగలుగుతున్నాం? ఎప్పుడు ఇంట్లో అది సమకూర్చుకొని ఇది సమకూర్చుకొని ఎలా ఉంటున్నాం మనం? ప్రభు వచ్చి అడుగుతాడు, నీకు నేను ఇంత మంచి రక్షణని ఇచ్చాను కదా, ఎవరికైనా చెప్పావా? ఏమండి, ఈరోజు ఒక షాపులో ఒక మంచి వస్తువు కొంటే మనం ఏం చేస్తాం? దాన్ని 10 మందికి చెబుతున్నాం. ఈరోజు సీరియల్లో మంచి సన్నివేశం వచ్చిందనుకో, 10 మందికి చెబుతాం, ఫోన్లు కూడా చేసి చెబుతాం. ఈరోజు సీరియల్లో ఫలానాది జరిగింది, నువ్వు చూసావా? మంచి సినిమా చూసి వచ్చామనుకో, ఎంతమంది చెబుతాం? మరి ఆ సినిమా భలే ఉందిరా అని మళ్ళీ ఇంకోసారి వెళ్తాం మనం. అవసరమైతే వాడికి డబ్బులు లేకపోతే మనమే డబ్బులు ఖర్చు పెట్టి మరి తీసుకెళ్తాం. ఏ రోజైనా ఒక్క ఆత్మని దేవుని సన్నిధికి తీసుకొచ్చావా? ఇంత గొప్ప రక్షణను అనుభవిస్తున్న నీవు దేవుని పక్షాన ఏదైనా ఒక కార్యం చేసావా? ప్రభు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు జీవిస్తే ఆయన నీకు మేలును నీ ముందుంచాడు, జీవమును మరణమును నీ ముందుంచాడు, మేలును కీడును నీ ముందుంచాడు. దేవుని పక్షాన ఉంటే నీకు మేలు. భక్తుడైన పౌలు అంటున్నాడు, మరణమైతే నాకు మేలు. ఏమంటున్నాడు? మరణమే నాకు మేలు, బ్రతుకుడైతే క్రీస్తే, చావైతే నాకు లాభం. ఎవరు చెప్తారు ఈ మాట? అమ్మా నీకు ఏమి లాభం అని అంటే, ఏమంటే మా ఇంటి మీద ఇంకొక 2 అంతస్తులు వేసి ఇద్దరికి అద్దెకి ఇచ్చేస్తే ప్రశాంతంగా ఉంటుందండి, నాకు అది లాభం అంటారు. అమ్మ నీకు ఏది లాభం అని అడిగితే, బంగారం రేటు బాగా పెరుగుతుందండి, ఒక్క 2 గ్రాములు కొని ఆ పక్కన పడేస్తే పిల్ల పెళ్లికి పనిచేస్తుంది, లాభం కదా. పౌలేమంటున్నాడు? చావైతే నాకు లాభం అంటున్నాడు. విశ్వాసి వైఖరి ఎలా ఉండాలి? విశ్వాసి వైఖరికి లోకంలో ఉన్న మనుషుల వైఖరికి ఎంత తేడా ఉంది. ఈ లోకమును దాని ఆశ గతించిపోతుంది. గుర్తుపెట్టుకోండి ఈ మాట, రాసుకోండి అవసరమైతే. ఒకరోజు మానవుడు సంపాదించినవన్నీ విడిచిపెట్టి వెళ్ళవలసిందే. అలాగైతే
నేను దేవుని పక్షాన ఉండాలనుకుంటున్నాను. నేనేం చేయాలి? ఈ లోకంలో ఈ బాధల నుంచి, ఈ పాపం అనేటువంటి నరకం నుంచి నేను రక్షించబడాలనుకుంటున్నాను. నేనేం చేయాలి కదా? మనం ధ్యానం చేస్తున్నాం బైబుల్ స్టడీలో అపోస్తుల కార్యాలు. ఎక్కడున్న మాట చెప్తారు ఇప్పుడు మీరు? ఎక్కడ? అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలి? ఏ అధ్యాయంలో? ఏ సంఘస్థుడు అతను? చెప్పండి. ఫిలిప్పి సంఘస్థుడు, జైలు అధికారి. పౌలు శీలలు జైల్లో పెట్టి విపరీతంగా గాయపరిచిన వ్యక్తి. అతనేమో పక్కన కూర్చుంటే గాయాలు పొంది దెబ్బలు తిన్న వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువుని స్తుతిస్తూ, పాటలు పాడుతూ, అబ్బో దేవుని గురించిన సంగతులను వివరిస్తూ ఆ జైల్లో ఉన్న వాళ్ళందరికీ వాక్యం బోధిస్తే ఆ రాత్రి జైల్లో ఉన్న వాళ్ళందరూ మారు మనసు పొందారండి. జైలు అధికారి కూడా వీళ్ళ మాటలు వింటున్నాడు. కానీ తనకున్న అధికారాన్ని బట్టు, అహంభావాన్ని బట్టు ప్రభుని నమ్ముకోవాలి. ఇంతలోకి ఏమి వచ్చింది చెప్పండి? భూకంపం వచ్చింది. జైలు గోడలన్నీ పడిపోయినాయి. రోమా గవర్నమెంట్ లో ఒక ఖైదీ తప్పించుకుంటే ఆ సైనికుడికి భయంకరమైనటువంటి శిక్ష ఉండేది. కాపలాదారుడికి వాళ్ళు పెట్టే చిత్రహింసలు భరించడం కంటే చచ్చిపోవడం మేలని ఏం చేశాడు చెప్పండి? తనను తాను చంపుకుందాం అనుకున్నాడు. పౌలు శీలలు అన్నారు, నీకు నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం. అరే, ఇది ఎలా సాధ్యం? వాళ్ళు చేసిన బోధ అతని హృదయాన్ని కదిలించింది. ఎప్పుడు? వారి క్రియలు బోధకు తగినట్లుగా ఉన్నప్పుడు. నీవు దేవుని పక్షాన ఉన్నావని ఏం తెలియజేస్తాయి చెప్పండి? నీ క్రియలే. నువ్వు దేవుని నమ్ముకున్నావని నీ చూపులు, నీ నడతలు, నీ చేష్టలు, నీ మాటలు తెలియజేస్తాయి. దేవుని నమ్ముకున్న సాక్ష్య జీవితం నీవు నేను కలిగి ఉంటే ఆటోమేటిక్గా 10 మంది నిన్ను వెంబడిస్తారు. కఠినాత్ముడైన ఈ జైలు అధికారి అయ్యలారా కదా, ఆ సన్నివేశం అంతా బాగుంటుంది. బైబిల్లో ఉన్న అతి మంచి ప్రశ్నలలో మానవునికి ఎంతో అవసరమైనటువంటి ప్రశ్న అపోస్తుల కార్యాల 16వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం కదా. 16వ అధ్యాయంలో అతడు వచ్చి వారు ఎదుట ఏం చేస్తున్నాడు చెప్పండి? అందుకు అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వాళ్ళు ఏమన్నారు చెప్పండి? ప్రభువు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. నువ్వు నమ్ముకుంటే నీ ఇంటి వాళ్ళకి ఎట్లా వచ్చింది రక్షణ? ఇంట్లో వాళ్ళందరూ ఉద్యోగం చేయట్లేదు అక్కడ, కానీ ఇతను నమ్ముకుంటేనంట అతని ఇంటికి కూడా రక్షణ వచ్చిందంట. అబ్బా, అయితే నేను నమ్ముకున్నాను చాలే, ఇంకా మా ఆయన నమ్ముకోకపోయినా బాధ లేదు, తాగినా పర్వాలేదు అనుకుంటాం. నీ ఇంటికి నువ్వు నమ్ముకున్నంత మాత్రం రక్షణ. నమ్ముకున్న నీవు నీ క్రియల చేత, నీ నడతల చేత భర్త రక్షించబడితే భార్యను ప్రభు దగ్గరికి ఆకర్షించాలి, భార్య రక్షించబడితే భర్తను ప్రభు దగ్గరికి నడిపించాలి. అప్పుడు ఆటోమేటిక్ ఏమైంది? నువ్వు నమ్మావు కాబట్టి, నీ క్రియలు బాగున్నాయి కాబట్టి, నిన్ను చూస్తున్న వాళ్ళు, నిన్ను అనుదినము నీ ప్రవర్తనను గమనిస్తున్న వాళ్ళు నీ ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించి, అమ్మో దేవుని నమ్ముకుంటే ఇలా ఉంటుందా అని నీ క్రియలను బట్టి దేవుని దగ్గరికి పరిగెట్టుకుని వస్తుంది. ఈరోజు నీవు ఎవరి పక్షాన ఉన్నావో నీ సాక్ష్యమే నీకు ఒక హెచ్చరిక. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో బలి తన ప్రాణమునిచ్చి, తన సర్వస్వమును దారపోసి ఆయన నీకు నాకు రక్షణను ఇచ్చాడు. రక్షించబడడానికి నువ్వేమి చేయవసరం. వాళ్ళు ఏమన్నారు? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన తండ్రి,
మహోన్నతుడైన మా గొప్ప దేవుడా, నీకు వందనాలు. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి, యేసు క్రీస్తు ప్రభు ద్వారా నీవు మాకు దయచేసిన రక్షణను బట్టి నీకు వందనాలు. నేడు నీవు మాతో మాట్లాడిన ఈ మాటలను బట్టి నీకు వందనాలు. నా పక్షమున నొందని వాడు నాకు విరోధి అని అయ్యా, ఒకప్పుడు నీకు దూరస్థులమైన మమ్మలను నీవు మమ్మలను నీ పక్షాన చేర్చుకున్నావు. నీ అందు విశ్వాసం ఉంచటను బట్టి నాయనా మాకు రక్షణ భాగ్యమునిచ్చావు. ఇంకా రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. లోకం పక్షా నుండి లోకము యొక్క ధర్మమును జరిగించుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. లోకములో భయంకరమైనటువంటి మరణము, భయంకరమైనటువంటి రోగములు, కరువులు, ఖడ్గములు, కీడులు, ప్రకృతి వైపరీత్యాల చేత భూమియు సర్వమును శపించబడ్డాయి. మానవుని చేసిన పాపములను బట్టి సమస్త నష్టములను నాయన మేము చూచుచూ ఉన్నాం. అయ్యా, నీవైతే ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లోంచి మానవాన్ని రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నీతిమంతుని మార్గమును నేర్పించి చూపించి మాకు మాదిరించిపోయావు. నీ అడుగు జాడలను మాకు విడిచిపెట్టి వెళ్ళావు. నీవు మాకు బోధించిన సంగతులను గైకొన్నట్టుగా అనేకులకు బోధించమన్నావు. ఆ నీ మాటలు విని నీ పక్షాన చేర్చబడిన వారికి నిత్య జీవమును నువ్వు సిద్ధం చేయడానికి అయా పరలోకానికి వెళ్ళావు. త్వరలో రాబోతున్నావు. నువ్వు వచ్చే ముందు ఏమి జరుగుతాయి అన్నావో అవన్నీ నేడు జరుగుతూ ఉన్నాయి. ఈ మాటలు విన్న వారిలో ఇంకా ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే వారికి రక్షణ దయచేయండి. ఒకవేళ వారు నులివెచ్చని జీవితం ఉంటే నీ పక్షాన చేర్చబడి ప్రభువా మెప్పు పొందువారుగా చేయి. నులివెచ్చని స్థితిలో ఉంటే నువ్వు ఉమ్మివేస్తానంటూ ఉన్నావు. నీ కృపగల హస్తాలకు బిడ్డలను అప్పగిస్తున్నా. అయ్యా, మా గ్రామం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, డాక్టర్ల కొరకు, పోలీసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పారిశుద్ధ్య కార్మికుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బోర్డర్లో ఉన్న సైనికుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. శాంతి సమాధానాలు నెలకొల్పండి. నీ కృపకు బిడ్డలను అప్పగిస్తూ ఉన్నాం. అయ్యా, నీవు సిలువలో కాల్చిన రక్తము చేత మాకు ఇచ్చిన విమోచన కొరకు మరొక్కసారి నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తాం. నిమ్మెండైన దీవెన ఆశీర్వాదాలు ఇక్కడికి చేరి వచ్చిన వారికి, నీ మాటలు వినుచున్న వారికి సదాకాలం అనుగ్రహించుదురు కాక. ఈ మనవులన్నీ మా ప్రభువును, మా విమోచకుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యంత శ్రేష్టమైన ఘనమైన నామమున స్తుతి చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.